సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూర్ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా కోట మురళీకృష్ణ విజయం. విద్యార్థుల అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి పునాది ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్. తాండూర్ నుండి పాత తాండూర్ వెళ్లే రైల్వే గేట్ దగ్గర దారి మూసివేత. డబుల్ బెడ్రూమ్స్ దగ్గర కొనసాగుతున్న అభివృద్ధి పనులు. ఎమ్మెల్యే సహకారంతో సమస్యలను పరిష్కరించేందుకు కృషి ఎన్కేపల్లి సర్పంచ్ రామప్ప. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూర్ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా కోట మురళీకృష్ణ విజయం సాధించారు. గత కొన్ని రోజులుగా కోడూరు వినోద్ కుమార్ ప్యానెల్, కోట మురళీకృష్ణ ప్యానెల్ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఆదివారం తాండూర్ పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో జరిగిన పోలింగ్ లో కోడూరు వినోద్ కుమార్ ప్యానెల్ కు చెందిన 2 సభ్యులు, కోట మురళీకృష్ణ ప్యానెల్ కు సంబంధించి 3 విజయం సాధించారు. మొదట కోడూరు వినోద్ కుమార్ ప్యానెల్ కు చెందిన 2 అయిత విజయ్ కుమార్, గుమ్డాల గౌరీశంకర్ వరుసగా విజయం సాధించడంతో కోడూరు వినోద్ కుమార్ ప్యానెల్ విజయం సాధించనుందని పలువురు అనుకున్నారు. కానీ మూడవ అభ్యర్థి రొంపల్లి సంతోష్ కుమార్ అపజయం చెందడంతో వరుసగా 3 కోట మురళీకృష్ణ ప్యానెల్ సభ్యులు విజయం సాధించారు. ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్టుగా జరిగిన చివరికి కోట మురళీకృష్ణ ప్యానెల్ లోని 3 విజయం సాధించారు. కోట మురళీకృష్ణ తన ప్రత్యర్థి కోడూరు వినోద్ కుమార్ పై 39 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గూడుపల్లి అనిల్ కుమార్ పై గుబ్బ యాదయ్య 20 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రొంపల్లి సంతోష్ కుమార్ పై కోట్రిక కిరణ్ అత్యధిక మెజార్టీ అనగా 84 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పోలా వేణుగోపాల్ పై గుమ్డాల గౌరీశంకర్ 51 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా అడికిచెర్ల సంజీవ్ కుమార్ పై అయిత విజయ్ కుమార్ అతి తక్కువ ఓట్లు కేవలం 5 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల అధికారిగా మాజీ పీపుల్స్ కళాశాల ప్రిన్సిపల్ కోజ్గి తిప్పయ్య, పలువురు అధికారులు ఎన్నికల అసిస్టెంట్ అధికారులుగా వ్యవహరించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తాండూర్ పట్టణ పోలీసులు ఎస్ఐ సాజిద్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఎన్నికల అనంతరం గెలుపొందిన కోట మురళీకృష్ణ, ఆయన సభ్యులు కోట్రిక కిరణ్, గుబ్బా యాదయ్య, కోడూరు వినోద్ కుమార్ ప్యానెల్ లోని అయిత విజయ్ కుమార్, గుమ్డాల గౌరీశంకర్లను ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు ఘనంగా సన్మానించారు. కోట మురళీకృష్ణ విజయం కోసం కృషి చేసిన కటకం వీరేందర్, భీంశెట్టి అనిల్ కుమార్, కోట్రిక శ్రీకాంత్, పునీత్, రమేష్, తర్లపల్లి భాను, రంజిత్, పోలా శ్రీనివాస్, రవి, కల్వ రఘు, కల్వ రాజవంశీ, కల్వ సాయి, కోట్రిక వెంకట్, చాగి అనిల్, జనగం అనిల్, కుంచం మురళి తదితరులకు మురళీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య కళ్యాణ మంటపం నుండి తాండూర్ పట్టణంలోని నగరేశ్వర దేవాలయం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మంచిగా ఎన్ని పడేటట్లు ఓట్లు? 2 ఓట్లు అంటే బస్సు వచ్చింది ఏకంతో నాది. 그래. ఉప కార్యదర్శి మనకి పోటీ పడినటువంటి గుండాల గౌరీశంకర్ గారికి, అదేవిధంగా పోల వేణుగోపాల్ గారికి, అయితే తర్వాత గుండాల గౌరీశంకర్ గారికి 309 ఓట్లు, అలాగే పోల వేణుగోపాల్ గారికి 258 ఓట్లు, అలాగే చెల్లని ఓట్లు 7, టోటల్గా 574 ఓట్లు రావడం జరిగింది. దీని ప్రకారం గుండాల గౌరీశంకర్ గారు విజేతగా ప్రకటించారు. 51 కార్యదర్శి వాళ్ళకి పోటీ పడుతున్నటువంటి కోటయ్య కిరణ్ కుమార్ గారు, వారి తర్వాత పౌర్ణిక ఏజెంట్లో ఉన్నటువంటి వ్యక్తి, అలాగే రొంపల్లి సంతోష్ కుమార్ గారు, మరి వారి యొక్క పౌర్ణిక ఏజెంట్ విద్యార్థి కూడా అట్లా మన కిరణ్ లేడు కాదు, నేను అట్లా కిరణ్ లేడు, ఇంకో క్యాండిడేట్ రాచాడు, నేను వస్తాడు అడుగు.
ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి శ్రీ కృప యాదవ్ గారు కూడా వేసిన సమయంలో ధ్రువపత్రాన్ని అందుకోవాల్సింది. నేడు కార్యదర్శి పదవికి జరిగినటువంటి ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడడం జరిగింది. ఒకటి కోల్లికే కిరణ్ కుమార్ గారు, నెక్స్ట్ రొంపల్లి సంతోష్ కుమార్ గారు. కోల్లికే కిరణ్ కుమార్ గారికి 325 ఓట్లు, అలాగే రొంపల్లి సంతోష్ కుమార్ గారికి 241 ఓట్లు, చంద్రని ఓట్లు 9. దీని ప్రకారం కోల్లికే కిరణ్ కుమార్ గారు ఎన్నికలకు ప్రకటించడం జరిగింది. కానీ ఈసారి అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఐతా విజయ్ కుమార్ గారికి 286 ఓట్లు, అలాగే కడిచేర్ల సంజీవ్ కుమార్ గారికి 280 ఓట్లు, చెల్లని ఓట్లు 8 ఉన్నాయి. టోటల్గా 575 ఓట్లు. కాబట్టి ఐతా విజయ్ కుమార్ గారికి 286 ఓట్లు, అదేవిధంగా కడిచేర్ల సంజీవ్ కుమార్ గారికి 281 ఓట్లు, చెల్లని ఓట్లు 8, టోటల్గా 575 ఓట్లు వచ్చినట్టుగా. అలాగే కోశాధికారి పదవికి జరిగిన ఎన్నికల్లో ఐతా విజయ్ కుమార్ గారు గెలుపొంది ప్రకటించారు. అందరికీ కూడా తెలుసు, మనం కౌంటింగ్ చేసినప్పుడు ఒక ఓటు అనేటువంటిది కౌంటింగ్ లో తక్కువ రావడం జరిగింది. అది కూడా రావడం జరిగింది. 575 తయారీ కావడం జరిగింది. కావాలి.
అలాగే మోదూరు వినోద్ కుమార్ గారు, గౌడపల్లి వసంత్ కుమార్ గారు ముగ్గురు కూడా పోటీలో ఉండడం జరిగింది. గౌడ మురళీకృష్ణ గారికి 300 ఓట్లు, అలాగే మోదూరు వినోద్ కుమార్ గారికి 245 ఓట్లు, గౌడపల్లి వసంత్ కుమార్ గారికి 1 ఓటు, జగన్ ఓట్లు 12 ఓట్లు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే గౌడ మురళీకృష్ణ గారికి ఉపాధ్యాయ బృందం అందరూ కూడా వేదిక పైన ఉండాల్సిందిగా కోరుతున్నాం. వీటిలో గ్రహించాల్సిందిగా కోరుతున్నాం.
విద్యార్థుల అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దెముల్ మండలం మారేపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 2,30,00,000 నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బాల్యం జీవితంలో అత్యంత కీలకమైన దశ అని, ఆ దశలో క్రమశిక్షణతో మెలగాలని పాఠశాల బాలికలకు ఎమ్మెల్యే సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వెనుకబడకూడదనే ఉద్దేశంతోనే డిజిటల్ బోర్డులు, లైబ్రరీలు, సైన్స్ ల్యాబ్ తదితర అత్యాధునిక వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంగళి సునీత, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, గ్రామ పెద్దలు కొమ్ము గోపాల్ రెడ్డి, శోభారాణి, లొంక నరసింహులు, మల్లేశం, ఎల్లారెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజాబాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కర్ణం పురుషోత్తంరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శోభారాణి గారికి, వేదిక ముందున్నటువంటి మా చిన్నారులకు ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ రోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు, ఆ రోజు మన ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు జరిగింది. ఆదివారం తాండూరు పట్టణంలోని చెన్గస్పూర్ రోడ్డులో గల క్లాసిక్ గార్డెన్ లో జరిగిన ఇఫ్తార్ విందులో మైనార్టీ సోదరులు, మత పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఉపవాసాన్ని విరమించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి ముస్లిం మత పెద్దలకు పండ్లను తినిపించి ఇఫ్తార్ విందును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పైలట్ రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోల నరసింహులు, శ్రీనివాచారి, తాండూరు పట్టణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరు నుండి పాత తాండూరు వెళ్లే దారిలో రైల్వే గేట్ దగ్గర అధికారులు దారిని మూసివేశారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులలో భాగంగా గత 4 రోజులుగా దారిని మూసివేసినట్టు తెలిసింది. అభివృద్ధి పనులు జరుగుతున్నందున ప్రజలు సహకరించాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు.
తాండూర్ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్స్ నిర్మాణాల దగ్గర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గత నెల ఫిబ్రవరి 20వ తేదీన జిల్లా కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి డబుల్ బెడ్రూమ్లను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంతో పాటు కొన్ని మరమ్మతులను మరియు మౌలిక వసతులు కల్పించాలని నాటి కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని ఆదేశించడంతో ప్రస్తుతం సంబంధిత అధికారులు దృష్టి సాధించడంతో పనులు ఊపందుకున్నాయి. త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బీదలకు పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే సుముఖంగా ఉన్నట్లు, అందుకే అక్కడ మౌలిక వసతులు కల్పిస్తున్నారని తెలిసింది. అందుకు సంబంధించి కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని వినికిడి. అందరికీ నమస్కారాలు. అస్సలాము అలైకుం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ పార్టీకి తాండూరు నియోజకవర్గంలో ఉన్న మైనారిటీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క ఇఫ్తార్ పార్టీని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు, శుక్రియా. మరి అదేవిధంగా మరి ఈరోజు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పెద్ద ఎత్తున మరి ఎప్పుడు కూడా కాని విధంగా ఈరోజు ఇఫ్తార్ పార్టీ చేయడం, మరి పనిచేసిన నా యువకులకు, కౌన్సిలర్లకు, పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మరి ఆ అల్లాహ్ యొక్క దీవెనలు తాండూరుపై ఉండే విధంగా తాండూరు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి. విద్యారంగంలో కానీ, రైతు రంగంలో కానీ, అదేవిధంగా వ్యాపార రంగంలో, అన్ని రంగాల్లో కూడా ఆ భగవంతుని ఒక ఆశీస్సులు ఉన్నట్లయితే తాండూరు ప్రజలందరూ కూడా మంచిగా అయితే తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ కార్యక్రమాన్ని విఠల్ రెడ్డి గారు మరి ముందుండి అన్ని విధాలుగా మా కార్యకర్తలకు అందరికీ సహకరించిండు. వాళ్ళకు కూడా ఈ తరఫున ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా ముఖ్యంగా రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రోహిత్ రెడ్డి గారి ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని గత ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. రాబోయే దినాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం. తాండూరులో సెక్యులర్గా ఉందామనే ఆలోచనతోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా సెక్యులరిజానికి నమ్ముకున్నది. సెక్యులరిజం పైనే మా ఉద్యమం ఉంటుంది, మా ఒక పార్టీ లైన్ ఉంటుందని తెలియజేసుకుంటూ, మరొక్కసారి తాండూరులో ఈ ఇఫ్తార్ పార్టీలో అటెండ్ అయిన ప్రతి ఒక్క మైనార్టీ సోదరునికి, చిన్న పిల్లగాడి నుంచి పెద్ద మనిషి వరకు, మహిళలకు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, బీఆర్ఎస్ టీం తరఫు నుంచి ధన్యవాదాలు, శుక్రియా, ధన్యవాద్. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే సహాయ సహకారాలతో గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎన్కేపల్లి సర్పంచ్ రామప్ప తెలిపారు. యాలల మండలం ఎన్కేపల్లి సర్పంచ్ రామప్ప మాట్లాడుతూ తమ గ్రామంలో త్రాగునీరు, మురికి కాలువలు, జింటివాగుపై కల్వర్టు తదితర సమస్యలు ఉన్నాయని, అన్ని సమస్యలను త్వరలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు మంజూరు చేసి తమ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు సహకరించాలని సర్పంచ్ రామప్ప కోరారు. యాలాల్ మండల్ ఎన్కేపల్లి విలేజ్ మా గ్రామంలో కొన్ని సమస్యలు తలెత్తినాయి. ఆ సమస్యలు ఏమిటంటే, మా విలేజ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పారిశుద్ధ్యం, మురుగు కాలువలు, తర్వాత ఇంకా కొన్ని సీసీ రోడ్స్. ఇక్కడ సబ్దర్ చెరువుకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. జుంటి వాగు ఒకటి అడ్డం ఉంది. దానికి కలవడి గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. ఎమ్మెల్యే గారు ఇంకా కొన్ని వాటర్ ఇబ్బంది ఉంది మా విలేజ్లో. నెక్స్ట్ ఇక్కడ పశువుల తొట్లు కావాలి కొన్ని. ఇంకా మా విలేజ్లో సైడ్కి సరిపడే నిధులు కానివ్వండి, నెక్స్ట్ కల్వర్ట్కు సరిపడే నిధులు కానివ్వండి, సీసీ రోడ్లు, ఈ విధంగా ఎన్నో మరమ్మతులకు నోచుకోలేని గ్రామానికి ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. మా ఎన్కేపల్లి గ్రామానికి సరిపడే నిధులు ఇవ్వాలని చెప్పి మా ఎమ్మెల్యే గారిని ప్రాధాన్యపడుతున్నాం. ఉప సర్పంచ్ బీటీ రామప్ప, ఎన్కేపల్లి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
cable.